యూపీఎస్సీ 2026 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మరో 6 నెలల్లో జరగబోతుంది. ఈ ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే ఏ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయాలి, మరీ ముఖ్యంగా మనకు సమకాలీన అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి, అదేవిధంగా ముఖ్యమైన సబ్జెక్ట్ అయినటువంటి పాలిటీ, దాంతోపాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సబ్జెక్టుల మీద ఎలాంటి ఫోకస్ చేయాలి, వాటితో పాటుగా సీసాట్ పేపర్ను ఏ విధంగా క్లియర్ చేయాలి అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ సంతోష్ గారు, వారితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ లక్ష్మయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మనకు యూపీఎస్సీ 2026 సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మనకు మే నెలలో 2026 మే నెలలో జరగబోతుంది. సో మనకు ఇండియన్ పాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు కీ రోల్ ప్లే చేసేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి మనకు ప్రిలిమ్స్లో ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ యొక్క పాత్ర ఎలా ఉంటుంది సార్? సార్, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మన కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హిస్టరీ, అదేవిధంగా జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఈ 4 సబ్జెక్ట్స్ బాగా డీల్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ వాళ్ళు చేయగలరు. సో అందులో పాలిటీ ఏ రోల్ ప్లే చేస్తుందంటే లాస్ట్ 10 years పేపర్స్ తీసుకుంటే మనం పీవైక్యూస్, సో అందులో ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ పాలిటీ నుంచే వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 2017 మీరు ఒకసారి చూసుకుంటే 2017లో 22 క్వశ్చన్స్ అయితే వచ్చాయి, అదే లాస్ట్. సో తర్వాత మనకి కొంచెం తగ్గాయి, అంటే 15 to 18, 18 to 20 ఈ రేంజ్లో ఉండడం జరిగింది. సో ప్రీవియస్ ఇయర్ అంటే 2025లో మనకు ఆల్మోస్ట్ 11 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. అంటే ఓన్లీ స్టాటిక్ పాలిటీలో 11 క్వశ్చన్స్ అయితే అడిగారు. బట్ కరెంట్ అఫైర్స్ నుంచి టోటల్గా చూస్తే 22 క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చాయి. బట్ ఆ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ పాలిటీ తీసుకుంటే ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ పాలిటీలో 17 క్వశ్చన్స్ టోటల్గా కవర్ అయ్యాయి. సో ఇది మనం ఫోకస్ చేయాలి. అంటే ఇక్కడ మనం పాలిటీకి సంబంధించి ఆల్మోస్ట్ 18 to 20 క్వశ్చన్స్ అయితే కన్ఫర్మ్. సో బేస్ ఎలిమెంట్ కోర్ సబ్జెక్ట్స్లో పాలిటీ, హిస్టరీ, అదేవిధంగా జోగ్రఫీ, ఎకానమీ ఈ 4 సబ్జెక్ట్స్ జాగ్రత్తగా డీల్ చేయగలిగితే ప్రిలిమ్స్ ఈజీగా కవర్ చేయగలరు.